మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు క్రిప్టో కరెన్సీ అనలిస్ట్ అండ్ పైనియర్ అయిన మహేష్ గారు ఉన్నారు. వీరితో మనం ఈరోజు పై కాయిన్ గురించి చాలా విషయాల్ని తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఎంటైర్ పైనీర్స్ అరౌండ్ ద గ్లోబ్. మన ప్రపంచంలో ఎవరైతే పైనీర్స్ ఉన్నారో ముఖ్యంగా మన తెలుగు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు అండి. ఎందుకంటే మెయిన్ నెట్ అనేది నిన్న ఫిబ్రవరి 28th లాంచ్ అయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా కీప్ మైనింగ్, కీప్ కేవైసీస్ మొత్తం కంప్లీట్ చేసుకొని ట్రై చేయండి. డెడ్ లైన్ Feb 28th డెడ్ లైన్ ఉందండి. ఖచ్చితంగా అందరూ చేసుకోండి. మహేష్ గారు, అయితే ఇప్పుడు మనకి పై కాయిన్ అయితే లాంచ్ అయింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం అందరూ కూడా, పైనియర్స్ అందరూ కూడా ఎప్పుడు లాంచ్ అవుతుందని వెయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి నిన్న 20th కి మనకి అది లాంచ్ అయిపోయింది. అయితే చాలా డౌట్స్ ఉన్నాయి చాలా మందికి, మైనింగ్ చేస్తున్న వాళ్ళకి, ఆల్రెడీ అండ్ కొత్తగా తీసుకోవాలనుకుంటున్న వాళ్ళకి. అవి ఏంటి అంటే, ఇప్పుడు లాంచ్ అయిన తర్వాత ప్రైస్ ఎంత ఉంది? యాక్చువల్లీ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చాం మనం ముందైతే. అంటే $321 అని, $64 అని, ఇలా చాలా రకరకాల ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చాం. సో అసలు అయితే ఇప్పుడు మనకి పై కాయిన్ ఎంతకి లాంచ్ అయింది అండ్ ఇప్పుడు ఎంత ఉంది దాని ప్రైస్? ఓకే మేడం, యాక్చువల్గా అయితే పై అనేది ఎస్టర్డే లాంచ్ అయింది. స్టార్టింగే $2తో లాంచ్ అయింది మేడం. లాంచ్ అయినప్పుడు $2తో లాంచ్ అయింది. ఇప్పటిదాకా ఏ క్రిప్టో కరెన్సీ కూడా, ఇప్పుడు బిట్ కాయిన్ కావచ్చు, ఇథీరియం కావచ్చు, బినాన్స్ స్మార్ట్ చైన్ కావచ్చు, సోలానా కావచ్చు, XRP కావచ్చు, ఏ క్రిప్టో కరెన్సీ కూడా $1తో కూడా స్టార్ట్ అవ్వాలి. అవును అవును, కరెక్ట్. బిట్ కాయిన్ $1 అవడానికి అప్రాక్స్ 2 years పెట్టింది మేడం. ఓకే. డెబ్యూలోనే ఫస్ట్ డేనే $2తో స్టార్ట్ అయింది మేడం పై కాయిన్ అయితే. కాకపోతే ప్యానిక్ సెల్లర్స్ ఉండబట్టి, అమ్మో ఇంకా దిగిపోద్దాం అని చెప్పి చాలా మంది వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి కొంచెం క్యాష్ అవుట్ చేసుకోవడానికి ప్యానిక్ సెల్లర్స్ చాలా మంది అమ్ముకుంటున్నారు. కానీ ఇక్కడ ఒకటే చెప్తాను మేడం, ఇంకా పై అనేది నాట్ ఎట్ స్టార్ట్, ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. పై అనేది ట్రెడిషనల్ క్రిప్టో కరెన్సీ ఏవైతే ఉన్నాయో, బిట్ కాయిన్, ఇథీరియం, బినాన్స్ స్మార్ట్ చైన్, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా 22,000 క్రిప్టో కరెన్సీలు మీమ్ టోకెన్స్తో కలిపి, వాటికి భిన్నంగా వచ్చిన కరెన్సీయే మంది. ఇప్పుడు కరెన్సీ అంటే మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. మన ఏదైతే ఫియట్ కరెన్సీకి ఆల్టర్నేట్గా వచ్చేది ఏదైతే ఉందో అదే క్రిప్టో కరెన్సీ అంటాం. ట్రేడింగ్ చేసుకోవడానికి కాదు కదా మేడం. అదే దాన్నే 22 years నుంచి నికోలస్ కొకాలిస్ గారు ఎవరైతే క్రియేటర్ ఫౌండర్ ఉన్నారో ఈయన క్రియేట్ చేసి తీసుకొచ్చారు. బట్ ఏంటంటే ఎక్స్చేంజెస్ లిస్ట్ చేశారు. ఎందుకు లిస్ట్ చేశారంటే, గూడ్స్ అండ్ సర్వీసెస్, యూటిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో వాడుకోవడానికి తీసుకొచ్చారు. ఇది చాలా పెద్ద పాయింట్ పైనీర్స్ ఫ్రెండ్స్, ఇది చాలా పెద్ద పాయింట్, బిగ్గెస్ట్ పాయింట్. ఇది జాగ్రత్తగా వినండి. గూడ్స్ అండ్ సర్వీసెస్, యూటిలిటీస్లో యూజ్ చేసుకోవడానికి తీసుకొచ్చారు. ఓకే. కాకపోతే ప్రతి ఒక్క వ్యక్తి పైన యూజ్ చేసుకోవాలి. మామూలుగా అయితే పై ఉండాలి వాళ్ళ దగ్గర. ఈ రోజు ఎస్టర్డే ఒక వ్యక్తి స్టార్ట్ అయ్యాడు, మైనింగ్ స్టార్ట్ చేస్తున్నాడు. యాక్చువల్గా అయితే ఫ్రీ మైనింగ్ అని అందరికీ తెలుసు, పైనీర్స్ అందరికి. నిన్న ఒక వ్యక్తి స్టార్ట్ చేశాడు, మైనింగ్ స్టార్ట్ చేశాడు. అతనికి 1 coin మైనింగ్ అవడానికి దాదాపు 10 days పడుతుంది. ఓకే. అది March 14th ఆర్ బిఫోర్ గా స్టార్ట్ అవుతుంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఆ టైంకి పై ఉండాలి. ఆ ఎకో సిస్టమ్ యూజ్ చేసుకోవాలంటే పై ఉండాలంటే, ఇప్పుడు చెప్పే కదా, మైనింగ్ 10 days ఒకటి వస్తుంది. ఆ వచ్చే క్రమంలో అతను 100 పై అవడానికి ఎంత టైం పడుతుంది మేడం? 10 days పై అంటే 1 month కి 3 పై, 100 పై అతను ఎర్న్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? మీరే క్యాలిక్యులేషన్ చేసుకోండి. సో వాళ్ళకి పై కొనుక్కోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఇప్పుడు పై మైనింగ్ చేసుకునే ఏదైతే కమ్యూనిటీ ఉందో, నాకు మీరు తెలుసు, మీరు నాకు తెలుసు, అతనికి ఇతను తెలుసు, ఇతనికి అతను తెలుసు. మరి కొత్త వాళ్ళకి ఎవరు తెలుసు? వాళ్ళకంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా. అందుకే ఎక్స్చేంజ్ లో లిస్ట్ చేశారు. ఓకే. ఇప్పుడు మైనింగ్ ఉందా? యాక్చువల్లీ ఫ్రీ మైనింగ్ ఇంకా ఉంటుందండి. ఇట్స్ నాట్ ఏ పంప్ అండ్ డంప్ టోకెన్. అంటే ఈ కాయిన్ ఏదైతే ఉందో పంప్ అయ్యేది, డంప్ అయ్యేది కాదండి. ఇట్స్ స్టేబుల్ ప్రైస్ తో గూడ్స్ అండ్ సర్వీసెస్ లో అసలైన యూటిలిటీ రియల్ టైమ్ లో స్టార్ట్ అవుతుంది తొందరలో. ఓకే ఓకే. మన వాళ్ళందరూ ప్యానిక్ అయిపోయి అమ్మేసుకుంటున్నారు. అమ్ముకునేవ్వండి, ఎందుకంటే వాళ్ళే తర్వాత బాధపడతారు. ఇలాంటి ఎక్స్చేంజ్లు ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ బ్రోకరేజ్, అవి బ్రోకింగ్ అనమాట. అక్కడ మామూలుగా మీడియేటర్ కమిషన్, ట్రాన్సాక్షన్ ఫీజు తీసుకోవడానికి మాత్రమే. రియల్ టైంలో పై కావాలంటే చాలా కష్టపడాలి. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు 2 examples చెప్తా. మా చిన్నప్పుడు 20,000 పెట్టి ఒక సైట్ కొన్నారు మా ఫాదర్. ఈరోజు 50 lakhs ఉంది. అలాగే ఇంకో ఫాదర్ ఉన్నారు అమెరికాలో. ఎవరి ఫాదరు? ఒక 2 చిన్నపిల్లల ఫాదర్ ఒక ఆయన ఉన్నాడు.
ఆయన 10,000 బిట్ కాయిన్స్ 2 పేజెస్ కోసం పర్చేజ్ చేశాడు, స్పెండ్ చేశాడు అతను. ఓకే 2 పేజెస్ 10,000 బిట్ కాయిన్స్ తో అతను పర్చేజ్ చేశాడు. ఈరోజు అతను ఏడుస్తున్నాడు. ఈ రోజు బిట్ కాయిన్ ఎంత ఉందండి? అప్రాక్స్ 1 crore. పిజ్జా కోసం ఆయన పర్చేస్ 1,07,000 వెళ్ళింది డాలర్స్ బిట్ కాయిన్. అలాగే అయిపోతారు మీరు అందరు చెప్తున్నాగా. ఏదైతే బిట్ కాయిన్ చేయలేకపోయిందో గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో యూటిలిటీస్ ఎవ్రీడే పీపుల్ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి ఒక పెద్ద ఎకోసిస్టమ్ తీసుకొస్తున్నారు. అది దీన్ని ఏమంటారంటే ఇప్పుడు ప్యారలల్ వరల్డ్ అంటారు కదా, అలాగే ఇది ఒక ప్యారలల్ కరెన్సీ అనమాట. 1 world 1 currency కాన్సెప్ట్. చాలా మంది అనుకుంటారు లిస్ట్ అయింది కదా మేడం, మీరు అడిగారు కదా ఎంత లిస్ట్ అయిందని అడిగారు కదా, $2 అని చెప్పుకున్నాం. ఇంకా ఎక్స్చేంజెస్ ఆస్పెక్ట్ లో చూసుకున్నా సరే ఒక 3 exchange 4 exchanges లిస్ట్ అయినవి. బైబిట్ అని ఒక ఎక్స్చేంజ్ ఉంది. ఇంకా ఎక్స్చేంజ్ లిస్టింగ్ వెళ్తానే ఉంటది. ఒకవేళ ఎక్స్చేంజెస్ ఆస్పెక్ట్ లో చూసుకుంటే తక్కువ ప్రైస్ ఉందని కొంతమంది అనుకుంటారు. ఒకవేళ అలా అనుకున్నా సరే ప్రైస్ పెరగడానికి ఇంకా కారణాలు వేస్ చాలా ఉన్నాయి. ఎక్స్చేంజెస్ లో డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి అంటున్నారు. ఎక్స్చేంజెస్ పెరిగే కొద్దీ ప్రైస్ పెరుగుతా పోద్ది. ఓకే నార్మల్ కాయిన్ ప్రైస్ కూడా పెరుగుతుంది అంటారు. కాయిన్ ప్రైస్ కూడా ఇప్పుడు ఎంత ఉందండి? అంటే నేను విన్నాను ఏంటంటే లాంచ్ అయినప్పటికి ఇప్పటికి చాలా తగ్గిపోయిందని. ఇప్పుడు ఎంత ఉంది? ఇందాక ఇప్పుడు నేను ఎంత ముందు చూసినప్పుడు $0.8 ఉందండి. $0.8 ఉంది. $0.8 అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత ఉండొచ్చు? అప్రాక్స్ ఒక 65 to 70 రూపీస్ అండి. 65 to 70 రూపీస్. ఓకే ఓకే. నిన్న $2 తో లిస్ట్ అయింది. ఎందుకు అలా తగ్గింది అంటారు? అంటే ఈ పానిక్ సెల్లర్స్ మరి అమ్మేసుకుంటారు కదా మేడం. అసలు మన కాన్సెప్ట్ ఎకో సిస్టమ్ లో తీసుకురావడం అనమాట. గూడ్స్ అండ్ సర్వీసెస్ లో అసలు కథ అక్కడ స్టార్ట్ అవుతుంది. $3,14,159 ఇస్తారా అనేది మనం వేచి చూడాలి. ఇప్పుడు మనం కరెంట్ బిల్లు కట్టాలి, దానికి సంబంధించిన యాప్ ఒకటి వస్తుంది. ఓకే ఇప్పుడు థాయిలాండ్ వెళ్ళాలనుకుంటాం, లేకపోతే అమెరికా వెళ్ళాలనుకుంటాం ట్రిప్ కి మన రిలేటివ్స్ ఇంటికి, దానికి పై టు గో అనే ఒక యాప్ తీసుకొస్తున్నాం. ఫ్లైట్ టికెట్స్ దాంట్లో బుక్ చేసుకోవచ్చు. ఓకే ఈ కామర్స్ వెబ్సైట్స్ వస్తున్నాయి మన షాపింగ్. ఇప్పుడు అమెజాన్, అలీబాబా లాగా వస్తున్నాయి అనమాట. ఫ్లిప్కార్ట్, మింత్రా ఈ టైప్ లో వస్తున్నాయి. త్వరలో ఏంటంటే మాస్ అడాప్షన్ అనేది జరగబోతుంది. అది వీళ్ళకి తెలియదు, తెలవక అమ్మేసుకుంటున్నారు పాపం. ఒకటే చెప్తున్నా మిత్రులారా, హోల్డ్ యువర్ పై వెరీ టైట్ గా పట్టుకోండి. మీ హోప్ ని కోల్పోకండి. డోంట్ లూజ్ యువర్ హోప్. సో అందుకే ఇప్పుడు ఈ పానిక్ సెల్లర్స్ వల్లే ప్రైస్ అనేది తగ్గిందంటారు. అందరికి అదే డౌట్. లాంచ్ అయినప్పుడు మనకి బాగానే లాంచ్ అయినప్పుడు అదే యాక్చువల్లీ వెళ్తూ ఉండాలి పైకి, ఆర్ ఎల్స్ కొన్ని సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు డౌన్ అవుతూ వస్తుంది, మళ్ళీ హై అవుతుంది. సో ప్రైస్ తగ్గడం ఏంటంటే సెల్లర్స్ బయర్స్ ఏమన్నా ఎంకరేజ్ చేయడానికా? ఇప్పుడు బయర్స్ తీసుకోవచ్చు అంటారు కదా ఎక్స్చేంజెస్ లో. బయర్స్ తీసుకుంటారు మేడం, తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటారు. ఇప్పుడు ఎక్కువ సేల్ చేసుకునే వాళ్ళు ఉంటారు అనమాట. ఎందుకంటే వీళ్ళు 6 years నుంచి చేసుకున్నారు. కొంచెం స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి, కాలేజ్ ఫీజెస్ కట్టుకోవడానికి, హాస్పిటల్లో చేయించుకోవడానికి, కొంతమంది పాప ఎమర్జెన్సీ ప్రాజెక్ట్ లో డెప్త్ ఉందని తెలుసు, కానీ ఎమర్జెన్సీ బాగా నీడ్ కదా, అందుకని అమ్ముకుంటున్నారు. బట్ నేను ఒకటే చెప్తున్నా, మీకేమన్నా ఇప్పుడు పై లేకపోతే ఏం చేస్తారు? అదే చేయండి, పైన హోల్డ్ చేయండి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు.